ఒక గంటలో నా పెళ్ళికి ఎంత బాగా ముస్తాబైనా అది ఎదుటి వాళ్ళకి కనిపించడానికే. కానీ కాటుక వెనక దాగి ఉన్న కన్నీళ్ళు నా ఎదకు మాత్రమే తెలుసు. శివ ప్రణయం మధురం నా పేరు ప్రణయ. నేను ప్రకృతి ప్రియురాల్ని, కానీ దానికి దూరంగా ఉంటా. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదంట. బహుశా అది అలవాటుగా మారేనేమో. ఈ రోజుకి ఇలా 4 గోడల మధ్య ఉంటూ, ఈ కిటికీ నుంచి వచ్చే వెలుతురు చూస్తూ, నా కంటికి మాత్రం కనిపించే ఈ లోకంలో ఈ జీవితాన్ని గడిపేస్తున్నా. నాకు కూడా ఇష్టాలున్నాయి, కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మ మాట జవదాటానని మా అమ్మ అందరితో చెప్తూ మురిసిపోతే తన సంతోషాన్ని చూసి తన నమ్మకాన్ని ఇంకా బలంగా నాటేశాను. అది ఎంతలా అంటే, నా ఇష్టాన్ని కూడా అడగకుండా వాళ్ళ ఇష్టానికి నాకు పెళ్లి నిశ్చయించినంత. ఇంకొక మాసంలో నా పెళ్లి. ఆ అబ్బాయి కూడా అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తూ ఉంటాడు. దానికి నా సమాధానం ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఆ అబ్బాయిని మోసం చేయడమేమో అనుకునేదాన్ని. కానీ దానికి కూడా మా అమ్మే నాకు ప్రేరణ. తనకి కూడా మా నాన్న నచ్చకపోతే బలవంతంగా పెళ్లి చేసుకుందంట. కానీ నేను పుట్టాక తనతో ఉన్న ఇబ్బందులన్నీ మర్చిపోయి మెల్లగా మా నాన్న మీద ఇష్టం కూడా పెరుగుతూ వచ్చిందంట. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అందుకే ఇష్టమున్నా లేకున్నా కొన్నిసార్లు పరిస్థితులకు సహకరిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇదే నా జీవితం, మీ ప్రణయ జీవితం. నాకెవరు అమౌంట్ పంపించారు? హలో హలో అండి, బై మిస్టేక్ ఇంకొకరికి అమౌంట్ సెండ్ చేయబోయి మీకు సెండ్ అయిపోయింది 1K. ఓ మీవేనా? సరేనండి, పంపించేస్తాను. థ్యాంక్ యూ అండి. మెసేజ్ చేయడం కరెక్ట్ కాదు, బట్ బట్ నా మనసు మీ మంచితనం చూసి ఆగలేక మెసేజ్ చేసిందండి. ప్లీజ్ ఈ కాన్వర్సేషన్ ఇక్కడితో ఆపేయండి. ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్. యాజ్ ఏ ఫ్రెండ్గా మెసేజ్ చేశానండి, ఇంకేం ఉద్దేశం లేదు. ముందన్నీ అలానే ఉంటాయండి. ఆ తర్వాతే ఉద్దేశాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. మీ 4 గోడల మధ్య ఉన్న ప్రపంచంలో నేను చిన్న వెలుతురుని కాలేనా? మాటలు బాగానే మాట్లాడుతున్నారు. ఈ మాటలు సినిమాలో రాస్తే వెల కూడా ఇస్తారు. ఆల్రెడీ ఆ ట్రయల్స్లోనే ఉన్నానండి. ప్రజెంట్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఫ్యూచర్లో మంచి సినిమా చేయాలి. మంచిదండి, ఇంక సెలవు మరి. అదేంటండి అప్పుడే? మీతో నేను ఎందుకు మెసేజ్ చేయాలి? మీరెవరో కూడా నాకు తెలీదు. ఏదో బై మిస్టేక్ అమౌంట్ వచ్చింది, పంపేశాను, అయిపోయింది. ప్లీజ్ నాకు ఇంక మెసేజ్ చేయొద్దు. బాయ్. నేనెందుకండి మాట్లాడాలి? అసలు మీరెవరు? నా పేరు శివ. నేను ఎలా ఉంటానో తెలియాలంటే నా కాంటాక్ట్ సేవ్ చేసుకోండి. నా డీపీ కనిపిస్తుంది. అవసరం లేదు. థ్యాంక్ యూ అండి, నా నెంబర్ సేవ్ చేసుకున్నందుకు. వన్ కండిషన్, నా కోసం మీరేం అడగకూడదు.
బికాస్ మీకు ఎలాంటి హోప్స్ ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ ఫ్రెండ్షిప్ కూడా కొన్ని రోజులు మాత్రమే. బిగినింగ్లోనే ఎండింగ్ చెప్పి హర్ట్ చేయకండి. ఎండింగ్ తెలుసుకుంటేనే మన పరిమితిలో మనం ఉంటామండి. సరే అండి, అట్లీస్ట్ మీ పేరైనా చెప్పండి. ప్రణయ. అనుకోలేదు నీ పరిచయమే ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదు. ఇన్నాళ్ళు నా ఎదసడిలో ఈ అలజడి వినలేదు. వింటున్నానే తొలిసారి నీ మాటల్లో. ఏంటో శివ, రోజులు కూడా ఇంత త్వరగా గడిచిపోతాయని నువ్వు కలిసాకే అర్థమవుతుంది. బాగానే అలవాటైనట్టుంది నాతో మాట్లాడి మాట్లాడి మాటలు. మీ ఊర్లో ఏంటి ఫేమస్? అది చెప్తే మా ఊరెక్కడో తెలుసుకుందామనే కదా. అలా ఏం కాదు, తెలుసుకుందామని. మాదైతే బీచ్ ఫేమస్. వైజాగా? అలా ఎలా చెప్పేసి ఆలోచించకుండా. బీచ్ అంటే వైజాగే అంటారుగా. నువ్వెప్పుడైనా వచ్చావు వైజాగ్? నేను పుట్టక ముందు మా ఫ్యామిలీ ఒకసారి వెళ్ళారని అమ్మ చెప్పింది. నాకు ఊహ తెలిసాక వెళ్ళినట్టు గుర్తులేదు. మొత్తానికి నా పేరు ఊరు, ఆఖరికి నేను ఎలా ఉంటానో కూడా తెలుసుకున్నావు. నీకోసం మాత్రం నీ పేరు తప్ప ఇంకేమీ రివీల్ చేయలేదు. వద్దులే శివ, తెలుసుకునే కొద్దీ తెలియకుండా ఆశలు కూడా పెరుగుతాయి. నా కోసం నువ్వు తెలుసుకున్నావు, నీకేమైనా ఆలోచన మారిందా ఏంటి? అలా ఏం ఉండదు ప్రణయ. రోజు మాట్లాడే అమ్మాయి కోసం తను ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది కదా. హలో. ఉండు శివ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాకు తెలుసు ప్రణయ, నీకు శివ మీద ఇష్టం పెరుగుతుందని. అందుకే తనతో మాట్లాడడం తగ్గించాలి, లేకపోతే నేనే బాధపడాలి. బెటర్ యూ స్టే అవే ఫ్రమ్ హిమ్. ఏంటి కాల్ చేయట్లేదు? సరే, మనమే చేద్దాం. హలో. ఏంటి ప్రణయ, కాల్ చేయడం మానేసావు? అదేం లేదు శివ, ఎప్పుడు ఫోన్తోనే ఉంటున్నానని అమ్మ తిడుతుంది, అందుకని. అవునా, సరేలే, నువ్వు ఫ్రీ అయినప్పుడే కాల్ చేయి, పర్లేదు. శివ. చెప్పు ప్రణయ. సారీ శివ. ఎందుకు సారీ? నేను కావాలనే కాల్ చేయలేదు శివ. మళ్ళీ అది అలవాటుగా మారి ఈ స్నేహం చెడిపోతుందేమో అని. ప్రణయ, ఈ పరిచయం నీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఒక వరం. నా ఒంటరితనానికి, నా నిరాశకి నీతో మాట్లాడే ప్రతి మాట నా పెదవిపై చిరునవ్వు ఉంచుతుంది. నా జీవితం ఏంటో నాకు తెలుసు ప్రణయ. నాకున్న విలువైన కొద్ది పరిచయాల్ని నేను దూరం చేసుకోను. నువ్వేం భయపడకు, నా వల్ల నీకు ఎలాంటి టెన్షన్ ఉండు, ప్రామిస్. థ్యాంక్ యూ శివ. సరే మరి, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో. ఏంటి సార్ బాగా బిజీ అయిపోయారు? మార్నింగ్ నుండి ఒక్క కాల్ కూడా లేదు. అదా, ఫ్రెండ్ స్టూడియోలో డబ్బింగ్ ఉందంటే చెప్పేసి వచ్చాను. తమరు మాటలు రాయడమే కాకుండా మాటలు పలుకుతారు కూడానా? ఇష్టమైన రంగంలో ఎన్ని పనులు చేసినా శ్రమ అనిపించదులేండి. ప్రణయ, సరే, అమ్మ పిలుస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను. చెప్పమ్మా. మనం వైజాగ్ వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి మొక్కుంది. అది నీకు పెళ్ళి అవ్వకముందే వెళ్ళి రావాలి. సరే అమ్మా, వెళ్దాం. ఎలాగో వైజాగ్ వెళ్తున్నాం, శివని కలిసి సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ పెళ్ళైకి ఎలాగో శివని కలవలేవుగా. అది కూడా కరెక్టే. అయినా మీ అమ్మ నీతో ఉంటుండగా శివని కలిసే టైం ఎక్కడిది? ఐడియా. ఏం చెప్పాలి? అబ్బా. అమ్మా. ఏంటి? సడన్ గా స్టమక్ పెయిన్ వస్తుందమ్మా. డేట్ అయిపోయిన అనిపిస్తుంది. ఏదో ఒక పెంట పెడతావు. మీరు వెళ్ళిరండమ్మా, నేను ప్యాక్ తీసుకొని సామాన్ దగ్గర ఉంటాను. సరే, జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళకు, మేము వచ్చే వరకు. ఇది మన ఊరు కూడా కాదు. సరే అమ్మా.
హలో శివ, హా చెప్పు. వైజాగ్లో మీ ఏరియా ఎక్కడ? గాజువాక. ఓకే. హలో, చెప్పు ప్రణయ. గాజోక్లో మీ హౌస్ ఎక్కడ శివ? ఏంటి ప్రణయ, గిఫ్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? గిఫ్టే అనుకో. ముందు అడ్రస్ చెప్పు. లొకేషన్ షేర్ చేస్తా చూడు. సరే. ఇంతటి ఆనందం అందనంత విషాదానికి ఉరకలెత్తి మరీ గమ్యానికి చేరుకుంది. డోర్ ఓపెన్ లోనే ఉంది, లోపలికి రండి. ఎవరు? ఎవరండి మీరు? వచ్చారు, ఏడుస్తున్నారు. అసలు ఎవరు కావాలి? ప్రణయ, ఏంటి శివ ఇది? నువ్వేనా? నేను చూస్తుంది నిన్నేనా? ఏమైంది శివ అసలు? సారీ ప్రణయ, నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నా. ఒక యాక్సిడెంట్లో నా కాలు ప్యారలైజ్ అయిపోయి అప్పుడు నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. అసలు నా కాలు రెస్పాండ్ అవ్వడం లేదు. మెల్లగా కాలు బాగా అవ్వాలన్న ఆశ నుండి బ్రతుకుంటే చాలనే పరిస్థితికి వచ్చేసాను. నేను మోసం చేద్దాను ఉద్దేశంతో మాత్రం ఈ విషయం నీ దగ్గర దాయలేదు. కళ్ళల కన్నా నా కళ్ళకి కంటి ముందు కనిపించి ఎవరితనం నిజమవుతే నా ఆశ కూడా పడి నీ ముందు చూపుతాను. ఇవి నా నిద్రలో కూడా నన్ను ఒకటి చేస్తున్నాయి. కనీసం ఇవేమీ నీకు తెలియకపోతే నీ ఊహల్లో అయినా నేను కోరుకున్నట్టు ఉంటాను కదా. నడుస్తాను, ఆడుతాను, అల్లరి చేస్తాను. నీతో కూడా కలిసి ఉంటానేమో కదా. శివ, నీతో ఉండిపోతాను. నేను నిన్ను చూసుకుంటాను శివ. నీ ప్రేమ నా మీద బాధ్యతలా ఉంటుంది. కానీ అది ఎప్పటికైనా భారంగా మారితే అది ఈరోజు నువ్వు పడే బాధ కన్నా నేను ఇంకా ఎక్కువే అనుభవించాలి. డియర్ శివ, కుశలమే కదా? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అండ్ ఐ ఆల్వేస్ విష్ ఫర్ యువర్ హ్యాపీనెస్. పుస్తకానికి మించిన నేస్తం ఉండదంటారు. ఒంటరితనం నీ దరి చేరకుండా నేను ప్రపంచమంతా తిప్పి తీసుకొని వస్తాయి. నేను నీ జీవితంలో నీకొక పుస్తకమే. తీపో చేదో నేను కూడా కొన్ని అనుభవాలను మిగిల్చే వెళ్తున్నాను. మిస్ యూ శివ. నీ ఆరోగ్యం జాగ్రత్త.